నా పేరు కమల్. పిఎంజేలో ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి. సో రెగ్యులర్గానే నేను వచ్చాము షాప్కి, స్టోర్కి వచ్చాము. అరౌండ్ 10 o'clock ఓపెన్ చేసినాం స్టోరు. ఓపెన్ చేసి నార్మల్గా డైలీ వైజ్ మేము అన్నీ క్లీన్ చేసుకొని మేము డిస్ప్లే చేస్తున్నాము అంతా. ఆల్మోస్ట్ మేము 15-16 మెంబర్స్ ఉంటాము స్టాఫ్. సో ఈ ఒక 4 మెంబర్స్ లీవ్లో ఉన్నారు ఈరోజు. మా ఒక సేల్స్ మేనేజరు, నేను సీనియర్ సేల్స్ చేస్తాను అందులో. సో నేను ఇంకొక జూనియర్స్ వీళ్ళందరం ఉన్నాము. సో డిస్ప్లే చేస్తున్న టైంలో అరౌండ్ 10:45 to 11 ఆల్మోస్ట్ అరౌండ్ టైంలో ఒక పర్సన్ ఎంటర్ అయ్యిండు. ఆల్మోస్ట్ మా సెక్యూరిటీ అలో చేసిండు, ఎంటర్ అయ్యిండు. సో తను వచ్చిండు, ఏం కావాలి చైన్స్ అంటాను అనగానే, సరే వీళ్ళంతా జూనియర్స్ కదా, నేను వెళ్ళిన చైన్ అక్కడ డైరెక్ట్ కౌంటర్లో డైరెక్ట్ వెళ్తున్నాడు. అప్పటికే కొంచెం డౌట్ వచ్చింది. సరే కస్టమర్ చైన్ అడుగుతున్నారు కదా అని, రెగ్యులర్గా వస్తారు కదా అని చెప్పేసి కూర్చుని. సో అక్కడ చైన్ ఇట్లా 20 grams చైన్ కావాలి, రింగ్ కావాలంటే 20 grams చైన్ చూపించిన. దాన్ని ఎస్టిమేషన్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. దాని తర్వాత రింగ్ కావాలన్నారు, రింగ్ చూపించిన. సో ఇది ఒకసారి చూడండి అంటే ఆయన తెలుగు మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎక్కువ మాట్లాడట్లేదు. అప్పటికి నాకు డౌట్ వస్తుంది, మా సెక్యూరిటీ అలర్ట్ ఉన్నారా లేదని చూస్తున్నా. తను వెనక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక్కరే కదా అని అనుకున్నాము. సరే చూస్తున్నా ఇది ఎట్లా అని అబ్జర్వ్ చేస్తున్నా. చైన్స్ థెఫ్టా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము ఆల్మోస్ట్ జాగ్రత్తనే ఉంటాము. సో చూస్తున్నా ఆ టైంలో మళ్ళీ ఈ డిస్కషన్ ఇది జరగగానే హిందీలో ఎక్కువ మాట్లాడినా కూడా ఆయన హిందీ ఎక్కువ మాట్లాడట్లేదు, అటు ఇంగ్లీష్ జస్ట్ 20 grams ఇది అని అంటున్నాడు. 2 phones తీసిండు. ఆల్మోస్ట్ ఇంకా 4 మెంబర్స్ వాళ్ళు సేమ్ చైన్ ఫింగరింగ్ కావాలని ఎంటర్ అయ్యారు, మాట్లాడుతారు. అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అప్పటికి నాకు స్ట్రైక్ అయింది, ఇదేదో మిస్యూజ్ చేసేటట్టున్నారు, ఏదో జరుగుతున్నది, థెఫ్టా సంథింగ్, ఇదంతా రానివద్దు అని అనుకుంటున్నాము. వాళ్ళు ఎంటర్ అయిపోయారు. చైన్స్ ఇట్లా అనుకుంటా అదంతా చూస్తున్నారు. ఒక పర్సన్ నా సైడ్ వచ్చిండు. వీళ్ళోలేనా కాదా అనుకున్నాము ఫస్ట్. వాడు ఇటు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పటికి వాళ్ళు లేచి నిలబడండి ఏదో సిగ్నల్స్ ఇస్తున్నారు. గన్స్ వేసి లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసి ఇదంతా బాక్సులు తీసుకొని నా ముందు పర్సన్ కూడా లేచిండు, గన్ లోడ్ చేస్తున్నాడు. నీల్ డౌన్ చేయించారు. సో మేము అందరం కూర్చున్నాము, అందరు గన్స్ తీసిరు. సో ఇదేదో బాగా ఇంత పెద్దగా జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నాము. అందరినీ లోపలికి వెళ్ళి కూడా అందరినీ స్టాఫ్ని తీసుకొచ్చారు, నీల్ డౌన్ చేయించారు. నేను లాస్ట్లో ఉన్నా, నేను కూడా కూర్చున్నా. మేము మాట్లాడినా కూడా వాళ్ళు మొబైల్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా నా మొబైల్ ఒకటి ఛార్జింగ్ పెట్టినా, ఒకటి పర్సనల్ మొబైల్స్ అక్కడ పెట్టేసినాం. జరుగుతుంది. ఈ టైంలో వాళ్ళు బెదిరిస్తున్నారు. నా ఫ్రెండ్ అబ్బాయిని ఏదైనా వేస్తే డైరెక్ట్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి ఇట్లా బెదిరిస్తున్నాడు. అట్నే జరుగుతుంది. నా ముందు పర్సన్ మధుకర్ ఆయన. యాక్చువల్గా మీ మేనేజర్ రాలేదని ఆడు థెఫ్ట్ అనేటాడు. మీ మేనేజర్ ఎక్కడ అది అంటే, మా మేనేజర్ లాగానే రాలేదు, ఈరోజు ఆఫ్లో ఉన్నారు, మేము అందరం నార్మల్ పర్సన్సే, వేర్ ఈజ్ మేనేజర్ అంటుండు. ఇట్లా రాలేదని చెప్పేసినాము. లాకర్ కీస్ అని అడిగితే, యాక్చువల్గా కీస్ అడుగుతున్నారు కదా, బండిలో ఉంటుంది, ఒకసారి బయటికి వెళ్ళి ఏదైనా చేద్దామని ఆలోచన. బైక్లో ఉంది అంటే వాడు పట్టించుకోవట్లేదు. మళ్ళీ బెదిరిస్తున్నారు నా ముందు పర్సన్కి. మధుకర్ ఏదైనా ఒకటి చేయాలి మనం అని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. అనుకుంటున్నాము. ఒక్కటిసారిగా అందరికి సింక్ అయింది. అందరం లేచి ఇట్లా అటాక్ చేయబోతున్నాము. ఆ గన్స్ బట్టి వాళ్ళు ఫైర్ చేసిరు. మా వాళ్ళు ఒకసారి అటాక్ చేసిరు. నేను ఇటు సైడ్ వెళ్ళి ఆ డోర్ తీసి ఏదైనా చేద్దామని, ముందుకు ఏదైనా సిగ్నల్ ఇద్దామని చెప్పి ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళు ఆ డోర్ తీసేసి ఫైర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. నాకు తగిలింది బుల్లెట్, ఏదో బాగా ఫోర్స్తో తగిలినట్టు అనిపించింది. నేను బయటకు వెళ్ళిపోయినా. ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇట్లా పోలీస్ కన్నా ఏదైనా కంప్లీట్ ఇద్దాం, ఏదైనా ఒకటి చేద్దామని చెప్పేసి మేము అందరిని నేను చూస్తున్నా. అప్పటికి నాకు బ్లడ్ బయటకు వచ్చినాక మొత్తం బ్లడ్ కారుతుంది. నాకు అప్పుడు అర్థమైంది బుల్లెట్ నాకు తగిలినాయి. మా వాళ్ళు అందరూ నేను వెనకొకసారి చూసరికి ఇద్దరు పడిపోయి ఉన్నారు. ఏదైనా ఒకటి చేయాలి, అంబులెన్స్ అన్న ఫోన్ చేయాలని చెప్పేసి నా బైక్ తీసుకున్నా. అక్కడే పక్కకు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, తీసుకొని వచ్చి మళ్ళీ స్టోర్ దగ్గరికి వచ్చిన. అంతా హడావిడి నడుస్తుంది. అప్పటికి అంబులెన్స్ అంటే ఏదో అంతా చేస్తున్నారు. నన్ను మా ఫ్రెండ్ ఇక హాస్పిటల్లో తీసుకొచ్చిండు. ఇది జరిగింది. అప్పటి నుంచి ప్రాసెస్ జరుగుతుంది. మేము నీల్ డౌన్ చేయించినాక వాళ్ళు బ్యాగ్లోకి వెళ్ళి ట్యాగ్స్ తీసిరు. ఇదంతా గోల్డేనా అంటే కాదని ఇట్లా సిగ్నల్ ఇస్తున్నా. ఆ ట్యాగ్స్ తీసి హ్యాండ్కి ట్యాగ్స్ ఎత్తురు, ఇట్లా చేతులు కట్టేస్తారు లేడీస్కి. అక్కడ ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళకి అట్లా సీరియల్గా వేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి స్టిక్కరింగ్ కూడా ఇస్తున్నట్టున్నారు. ఇదేదో పెద్దగా వేసేటట్టున్నారు.
మమ్మల్ని బ్లాక్ చేసి ఏదో చేసేటట్టున్నారు. ఫైరింగ్ కూడా చేయొచ్చు అనే ఛాన్స్ భయమైంది. ఈ చేసేలోపే మమ్మల్ని బ్లాక్ చేసి ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాము. అప్పుడు చేసేలోపు వాళ్ళు ఫైర్ చేసుకుంటా పారిపోయారు. ఎంత మొత్తంలో బంగారం ఎత్తుకెళ్ళి అది ఆల్మోస్ట్ తెలియదు సార్. ఈ బ్యాంగిల్స్ అయినా ఇవి గోల్డ్ అని అడిగితే కాదు అని సిగ్నల్ ఇచ్చిన. ఆ కవర్లో కొన్ని వేసిండు, బాగానే జరగచ్చు సార్. ఈ మాకు ప్యానిక్ అయినాం అందరం. ఎటువైపు పారిపోయిందారు అంటారు? 3 దారులు ఉన్నాయి అటు సైడ్. కొందరు అపోజిట్లో వెళ్ళినట్టు నాకు కొంచెం స్ట్రైక్ అవుతుంది. నేను వాడిని పట్టుకుందామని వెనకాల నుంచి ఇట్లా లాగదామని నేను పరిగెత్తున కానీ నాకు ఇది బాడీ పడిపోయింది. నాకు బుల్లెట్ తాగి నాకు ఏర్పడట్లేదు. వాడిని పడిపోయింది. ఏదన్నా వార్చుకుంటూ వాడిని ఏదో పట్టుకుందామని ట్రై చేస్తున్నా, వాడు పారిపోయిండు ముందు నుంచి. సార్ నా పేరు శివకృష్ణ, నేను కిసాన్ నగర్లో ఉంటా. నేను ఇక్కడ వెహికల్ పెట్టి పక్క గలికి నడుచుకుంటూ వెళ్తుంటే ఫైర్ సౌండ్ అయింది. నేను పోయేటోని రిటర్న్ వచ్చిన మళ్ళీ షాప్ దగ్గరికి చూడడానికి. ఫైర్ సౌండ్ అయింది, నేను అటు నడుచుకుంటూ వెళ్తున్నా, ఊరికొచ్చిర్రు. నాకు ఒక్కైనా గంజు పెట్టాకనే నేను ఈ పక్క ఇంట్లోకి దుంకిన. ఈ ఇంట్లోకి దుంకంగానే మళ్ళీ ఏం చేసినా ఇంకొకరు 3 అటు ఉరికిర్రు. 2 నాది కూరుకొచ్చిర్రు. నైట్ దుంకి ఆ కార్లో దాచుకున్నా. అప్పటికే స్టార్ట్ అయినాయి జరుపుడు. కాల్పులు జరిపి బయటకు వచ్చారు. మాస్కులు అంటే అంత గమనించి ఒక్కరికైతే మాస్క్ లేదు, మిగతా వాళ్ళందరికీ మాస్కులు ఉన్నాయి. 2 ఇటు ఉరికిర్రు, ఒకరి పక్క గలికి ఉరికిర్రు, ఇంకో 2 స్ట్రేట్ ఉరికిర్రు.